స్వామి స్వామి ఎవరి పాప ఎవరు బిడ్డడండి? దీక్షలో ఉన్నారాయన, గొడవ చేయకు. ఏమండి ఏమండి మగ బిడ్డండి, ఎంత చక్కగున్నాడో చూడండి. ఏమండి ఇది ఆ తల్లి దుర్గమ్మ కరుణారసమేనండి, మన కోసం ఈ పాపను ఇక్కడ వచ్చిందండి. అయి ఉంటుంది, లేకపోతే ఈ నట్టడిలో చిట్టి పాపడు ఎలా వస్తాడు? ఏమండి మనతో తీసుకుపోదామా? పిల్లలు లేక వల్లకాట్లాగున్న మన ఇల్లు ఇక మీదటి కలకల్లాడుతూ వెలిగిపోతుందండి. స్వామి స్వామి మీ ముందున్న ఈ పాపను మా పాపగా భావిస్తూ పెంచుకుంటాం, మాతో తీసుకుపోతాం. మాకివ్వరు? ఇవ్వకపోతే వారేం చేసుకుంటారే? తపస్సులో ఉన్నవారు, వారికి చిట్టి పాపడు ఎందుకు? ఆలస్యం చేస్తే పొద్దుపోయిటుంది. పదంపా. మీతో చెప్పి తీసుకెళ్తున్నాం స్వామి, అపరాధం అయితే మన్నించండి. స్వామి నా పాపడేడి? స్వామి మీ సమక్షంలో విడిచి వెళ్ళాలి. ఏం చేశారు నా కొడుకు? మాట్లాడరే స్వామి, చెప్పండి. చెప్తారా లేదా? నా కొడుకు నాకు ఇస్తారా లేదా? మా వేషధారి నా కొడుకును మాయం చేసి మౌనంగా కూర్చున్నా. చెప్పండి చెప్పండి స్వామి, చెప్పండి. ఉన్నప్పురాలా ఎవరు నువ్వు? నా దీక్ష భగ్నం చేశావు. నీ దీక్ష పాడుగారు నన్ను ఇంత అన్యాయం చేసి ఏం సాధిద్దామని? నేను నీకేం ద్రోహం చేశాను? చెప్పండి. కళ్ళు కొలా పీడిస్తున్నావా మూర్ఖురాలా? నీవు కళ్ళు కాంగరి వచ్చి వెలుగుగొడ్డు వై గొంతు వెలుగు రాసేదాకా గోల పెట్టు. గోరు వెరిగే వరకు చెట్టును పుట్టలు రక్కి నీ ఉన్నాగం చల్లార్చుకో. తల్లి, ఈ పని నేను చేసింది కాదు, ఆ జగన్మాత కనకదుర్గ తల్లి చేయించి నీ మేలు కొరకే ఈ రూపు ప్రసాదించింది. నరరూప రాక్షసుల బారి నుండి తప్పించాలి వరంగా ఆ లోకమాతే నీకు ఈ రూపు ప్రసాదించింది. నీ బిడ్డ క్షేమంగానే ఉన్నాడు. కనకదుర్గ కరుణా కటాక్షం పొందిన దంపతులకే దొరికాడు. వారి వద్ద పెరిగి పెద్దవాడవుతాడు. వెళ్ళు, ఆ కనకదుర్గ తల్లిని నిత్యం పూజించు, అనుగ్రహం సంపాదించు, అంతా శుభం అవుతుంది. ఎంత పరీక్షిస్తున్నావు తల్లి, ఎంత పరీక్షిస్తున్నావు. ఏమంత పెద్ద అపరాధం చేశారని నాకు ఈ విషమ పరీక్ష తల్లి, నాకు ఈ విషమ పరీక్ష తల్లి. తల్లి నా తిన్గానను రాజ్యము గనను కాంతారానగా సిల్లితిన్ ఈ తాపము భరింపజాలనికా నన్ను హింసించి శోధించకే చేతుల్ మోడిచి చెంపలేసుకొని నే చేసేను నీ సేవలల్ మాతా మాతా కనులు వీడేనే దొసగులల్ మల్లించి నన్నేలవే నన్నేలవే నన్నేలవే. వచ్చావా?
నేను ఈ నరక బాధ భరించలేదు. నీ వాడి వాళ్ళతో ఈ పాపాత్ముని చేర్చి చిత్రహింస చేసి అంతం చెయ్యి. నన్ను చంపు. ఏమిటిది? త్రాగటానికి నీళ్లు కరువయ్యా, తినటానికి పండ్లు దూరమయ్యా. చంపమంటే చివరికి క్రూర మృగం కూడా కనికరించడం. అమ్మ, ఏమిటి తల్లి నీ లీలలు? ఏమిటి విచిత్రం? మనిషి కన్నా ఎక్కువగా వివేకం ఉన్న ఈ వన్యమృగం ఏమిటి ఇక్కడే ఉండమని సంజ్ఞ చేయడం ఏమిటి? అమ్మా లోకమాత, నాకంతా అగమ్యగోచరంగా ఉంది తల్లి. ఎలా దారి చూపిస్తావో నీదే భారం తల్లి. లోకమాత, నీవు నిజంగా మృగానివా, లేక ఈ రూపం ధరించి నన్ను కాపాడడానికి వచ్చిన కరుణామయివా? మాత కనకదుర్గ, పశ్చాత్తాపదగ్ధుడన ఈ ఫలాలు నీకు అర్పిస్తున్నాను. నా అపరాధం క్షమించు తల్లి. రాణివాసంలో పూలిచ్చిరారా నాయన అంటే ఇదేనా నువ్వు చేసే నిర్వాకం? రాణివాసం ఎక్కడుందమ్మా? రాణివాసం అంతా వనవాసం వెళ్ళిపోతే ఏమిటి త్రిలోకం రాణివాసం వనవాసమా? ఏం చెప్తున్నావు? కంగారు పడకయ్యా. రాకుమారి తన చెలికత్తెలతో వనవారానికి వెళ్ళింది. అంతపురంలో ఒక్క ఆడపురుగు లేదు. అవునే, అమ్మాయి గారు వేటకెళ్ళారు. చెప్తాం అనుకుని మర్చిపోయారు. మర్చిపోయారా? మంచి పని చేశారు. రాను రాను మీకు మరుపు ఎక్కువ అవుతుంది. అనవసరంగా చిన్న తమ్ముడు. ఏమిటి? ఏమీ లేదు. ఓ అయ్యా, అంత అర్థమైంది. నీ మొహం చూస్తేనే అంతా తెలిసిపోయింది. నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఏమిటి? అదే ఏమీ లేదు. రాకుమారి వనగారానికి వెళ్ళింది కదా, తపస్సు చేసినా దొరకని అవకాశం తప్పించొద్దంటావు. ఇంతకీ వెళ్దామంటావు అంతేనా? మరి నువ్వేమంటావు? నువ్వు పిలిస్తేనే రానంటానా? తమ్ముడు పదా.